అందరికీ నమస్కారం। ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। ఈ వీడియోలో నేను చెప్పే విధంగా లడ్డూని ప్రిపేర్ చేశారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ రుచి వస్తుంది। ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడని పెట్టుకొని 2 కప్పుల శనగపిండి, చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి। పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వలన పిండి కలిపేటప్పుడు ఉండలు ఎక్కువగా కట్టకుండా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని దోసల పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి। చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీ దగ్గర బూందీ వేసుకునే గరిటె లేకపోతే ఈ గరిటెని యూస్ చేసుకోవచ్చు, లేదంటే బూందీ గరిటెని కూడా యూస్ చేసుకోవచ్చు। ఆయిల్ బాగా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు బూందీ గరిటె మీద ఈ విధంగా పిండిని వేసి దోశ వేసినట్లుగా ఈ విధంగా తిప్పుకున్నారంటే బూందీ అనేది చక్కగా పైకి తేలుతుంది। ఈ బూందీని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 70% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। బూందీ లడ్డూకి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నారంటే లడ్డూలు చుట్టడానికి రావండి, అందుకని మీకు చేత్తో పట్టుకొని చూస్తే అర్థమవుతుంది। ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। బూందీ తీసిన వెంటనే బూందీల్ని వేసుకోకూడదు, మరొక 2 నిమిషాల పాటు ఆ ఆయిల్ బాగా మళ్ళీ కాగిన తర్వాత మాత్రమే మరొక బాయ బూందీలను వేసుకోవాలి। ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి। మీరు వెంటనే కనుక బూందీలను వేసుకున్నారంటే అవి పొంగవన్నమాట। ఈ విధంగా బూందీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిలో 2 కప్పుల పంచదార, 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలి। ఈ బూందీ లడ్డు కోసం పాకం అనేది ఒక తీగ పాకం రావాలండి, మరీ ఎక్కువగా ముదురు పాకం పట్టారంటే లడ్డూలు సరిగా రావు। ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, లడ్డు మంచి కలర్ రావడం కోసం చిటికెడు ఫుడ్ కలర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలన్నింటినీ కూడా వేసేసుకోవాలి। అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, కొద్దిగా ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని ఈ బూందీ అంతా కూడా షుగర్ సిరప్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో నుంచి ఒక పావు భాగం మిక్సీ జార్లోకి తీసుకొని దీనిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిగిలిన బూందీ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చేతితో బాగా కలుపుకొని లడ్డూల్ని చేసుకోవడమే। ఈ లడ్డూలను చేసుకునేటప్పుడు మీరు షుగర్ సిరప్ని ఒక తీగ పాకం కాకుండా మరీ ముదురు పాకం పట్టారంటే లడ్డూలన్నీ ఆరిపోయిన తర్వాత షుగర్ అనేది పైన క్రిస్టల్స్ లాగా ఏర్పడుతుందండి। అలాగే పాకం రాకముందే బూందీలను వేసుకొని కలుపుకున్నారంటే లడ్డూ చుట్టడం సరిగా రాదండి। అలాంటప్పుడు బూందీని కూడా వేసిన తర్వాత మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసి కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా దగ్గర పడిన తర్వాత పూర్తిగా చల్లారించి లడ్డూలను చేసుకుంటే చక్కగా వస్తాయి। ఈ టిప్స్ను పాటిస్తూ మీరు కూడా ఒకసారి ఈ బూందీ లడ్డూల్ని స్వీట్ షాప్ రుచితో ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వారితో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి ఒక లైక్ చేసి మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।